అందరికీ నమస్కారం. వృషభరాశివారికి ఆగస్టు 2, 3, 4, 5 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ 4 రోజులు రాశి ఫలాలు తెలుసుకునే ముందు వృషభ లగ్నం లేదా వృషభరాశివారికి సంబంధించిన దగ్ధ యోగం గురించి తెలుసుకుందాం. వృషభరాశివారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. మనమందరం మన జీవితంలో ముందుకు వెళ్లాలని, సుఖంగా, సంతోషంగా బతకాలని కోరుకుంటాం. ఈ ప్రయాణంలో మనకు తెలియకుండానే కొన్నిసార్లు అడ్డంకులు వస్తుంటాయి. మనం ఎంతో ఇష్టపడి మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఎందుకిలా జరుగుతోందని మనం మథనపడుతుంటాం. దీని వెనుక మన కంటికి కనిపించని ఒక ఖగోళ రహస్యముంది. దాని పేరే దగ్ధయోగం. ఈ పేరు వినగానే భయపడకండి. ఇది మనల్ని భయపెట్టే భూతం కాదు. మన దారిలో ఒక చిన్న గుంత ఉందని ముందుగానే హెచ్చరించే ఒక స్నేహితుడులాంటిది. దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే ఆ గుంతలో పడకుండా జాగ్రత్తగా పక్కనుంచి వెళ్లిపోవచ్చు అంతే. మరి ఇంతకీ ఈ దగ్ధ అంటే ఏమిటంటారు? దగ్ధ అంటే కాలిపోయింది అని అర్థం. ఒక మంచి పచ్చని పైరుమీద నిప్పు పడితే ఎలా మసి అయిపోతుందో, అలాగే ఆకాశంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో గ్రహాల శక్తి అంతా కాలిపోయినట్లుగా బలహీనపడిపోతుంది. ఆ సమయంలో మనం ఏ మంచి విత్తనం నాటినా, అంటే ఏ మంచి పని మొదలుపెట్టినా అది మొలకెత్తదు. మనం ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు. మన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోతుంది. అందుకే మన పెద్దలు ముహూర్తాలు, మంచి రోజులు చూసి పనులు మొదలుపెట్టమనేది. ఈ దగ్ధయోగం అనేది ప్రతి రాశివారికి వేర్వేరు రోజుల్లో వస్తుంది. మనం ఇప్పుడు ప్రత్యేకంగా మన వృషభ రాశివారి గురించే మాట్లాడుకుందాం. మీరు ఒక చిన్న నోటు పుస్తకంలో దీన్ని రాసిపెట్టుకుంటే మరీ మంచిది. ఎప్పుడైనా క్యాలెండర్ చూసినప్పుడు ఇది మీకు గుర్తుంటుంది. మన వృషభ రాశి లేదా లగ్నం వారికి ఎప్పుడైతే ఆదివారం రోజున ద్వాదశి తిథి వస్తుందో ఆ రోజు మనకు దగ్ధయోగం పట్టినట్లే లెక్క. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చాలు. ఆదివారం, దానికి తోడు ద్వాదశి తిథి, ఈ రెండు కలిశాయంటే ఆ రోజు వృషభరాశివారికి ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఎందుకంటే ఆ రోజు మనకు సంబంధించిన 3 ముఖ్యమైన విషయాలు బలహీనపడతాయి. మొదటిది, ఆ ద్వాదశి తిథి శక్తిని కోల్పోతుంది. రెండవది, మన రాశ్యాధిపతి అయిన శుక్రుడికి చెందిన భరణి నక్షత్రం కూడా కాలిపోయినట్లుగా నిస్తేజంగా మారుతుంది. ఇక మూడవది, మనకు 6వ ఇల్లైన తులారాశి కూడా దగ్ధమైపోతుంది. అంటే రోగాలు, శత్రువులు, గొడవలకు సంబంధించిన ఇల్లు బలహీనపడుతుంది. కాబట్టి ఆ రోజున ఊహించని సమస్యలు మనల్ని చుట్టుముట్టే ప్రమాదముంటుంది. చూసారా, ఒకే దెబ్బకు మనకు ముఖ్యమైనవని బలహీనపడుతున్నాయి. అందుకే ఆ రోజు మనం చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆదివారం ద్వాదశి కలిసొచ్చిన రోజు మనపై ప్రభావం ఎలా ఉంటుందో కొంచెం వివరంగా చెబుతాను వినండి. మనసు అస్సలు నిలకడగా ఉండదు. ఉదయం లేచిన దగ్గరనుంచి ఏదో తెలియని ఆందోళన, చిరాకు. చిన్న విషయానికే కోపం వచ్చేస్తుంది. ఏ పనిమీదా ధ్యాస పెట్టలేం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే బుర్ర పనిచేయదు. డబ్బు విషయంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రాదు. ఎవరి దగ్గరైనా తీసుకుంటే అది మన మెడకు చుట్టుకుంటుంది. కొత్తగా ఇల్లు కొనాలన్నా, బంగారం కొనాలన్నా, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా అది అస్సలు మంచి రోజు కాదు. మనకు రావాల్సిన డబ్బు కూడా చేతికి అందకుండా చివరి నిమిషంలో ఆగిపోతుంది. ఆరోగ్యం కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. గొంతు నొప్పి, చర్మ సమస్యలు, జ్వరం, తలనొప్పిలాంటివి ఇబ్బంది పెడతాయి. రోజంతా ఎవరో మన శక్తిని లాగేసినట్లు నీరసంగా, ఏ పనీ చేయాలనిపించదు. ఇక సంబంధాల విషయానికొస్తే ఆ రోజు మన మాటకు విలువ ఉండదు. మనం ప్రేమగా పలకరించినా భార్య లేదా భర్త, పిల్లలు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. స్నేహితులతో, భాగస్వాములతో గొడవలు జరిగే అవకాశం ఎక్కువ. అందుకే ఆ రోజు వీలైనంతవరకు మౌనంగా ఉండటమే మనకు శ్రీరామరక్ష. ఇక ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా మన పనులకు గుర్తింపు రాకపోగా లేనిపోని నిందలు పడాల్సి రావచ్చు. ప్రయాణాలు చేద్దామంటే వాటిలో కూడా ఆటంకాలే. మనం వెళ్లిన పని అవ్వదు. అనవసరంగా డబ్బు, సమయం వృధా అవుతాయి. అందుకని వృషభ రాశివారు ఈ దగ్ధయోగం వచ్చిన రోజున కొన్ని పనులకు దూరంగా ఉండటం చాలా అవసరం. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు వంటి ఏ శుభకార్యమూ ఆ రోజు పెట్టుకోవద్దు. కొత్తగా ఏ పని మొదలు పెట్టవద్దు. ముఖ్యంగా ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కోర్టు పత్రాలమీద, అగ్రిమెంట్లమీద సంతకాలు చేయవద్దు. మరి ఆ రోజంతా ఏం చేయాలి? ఖాళీగా కూర్చోవాలా అని మీరు అడగవచ్చు. ఆ రోజు మన కోసం మనం సమయం కేటాయించుకోవాలి. మన శరీరాన్ని, మనసుని శుభ్రం చేసుకోవడానికి ఆ రోజును వాడుకోవాలి. ఉదయాన్నే లేచి, స్నానం చేసి, ప్రశాంతంగా ఇంట్లోనే దేవుడి దగ్గర దీపం పెట్టుకుని మీకు నచ్చిన స్తోత్రాలు చదువుకోండి. విష్ణు సహస్రనామం వినండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు మీ శక్తి కొలది ఎవరికైనా అన్నం పెట్టండి.
లేదా గోవుకు పండు పెట్టండి. ఆ పుణ్యం మనల్ని కాపాడుతుంది. కొత్త పనులు మొదలుపెట్టకుండా పాత పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మంచి సంగీతం వినండి, పుస్తకాలు చదవండి. గుర్తుపెట్టుకోండి, ఈ దగ్ధయోగం అనేది శాశ్వతం కాదు, కేవలం ఆ ఒక్క రోజుకు మాత్రమే. పెద్ద వర్షం వచ్చినప్పుడు మనం ఎలాగైతే ఒకచోట ఆగి వర్షం తగ్గాక మన ప్రయాణాన్ని కొనసాగిస్తామో, అలాగే ఈ ఒక్కరోజు మనం ఓపిక పడితే మరుసటి రోజు నుండి మన పనులన్నీ మళ్లీ సవ్యంగా సాగిపోతాయి. ఈ నాలెడ్జి మనల్ని మనం కాపాడుకోవడానికే కాని భయపడటానికి కాదని గ్రహించి ధైర్యంగా ముందుకు సాగండి, అంతా మంచే జరుగుతుంది. ఈ 4 రోజులలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ ధన, కుటుంబ స్థానమైన 2వ ఇంట్లో సాక్షాత్తు గురు భగవానుడు, శుక్ర భగవానుడు కలిసి ప్రయాణిస్తున్నారు. ఇది గజకేసరి యోగం కన్నా అద్భుతమైన యోగం. ధనానికి, సుఖానికి అధిపతులు ఇద్దరూ మీ కుటుంబంలో కూర్చున్నారు. ఇక మీ దశ తిరిగిపోయినట్టే. అదే సమయంలో 10వ ఇంట రాహువు మిమ్మల్ని కెరీర్లో ఆకాశమే హద్దుగా ఎదిగేలా ప్రోత్సహిస్తుంటే, లాభస్థానంలో ఉన్న శని భగవానుడు మీరు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నెమ్మదిగా అయినా సరే స్థిరంగా మీ చేతికి అందిస్తాడు. ఈ అద్భుతమైన గ్రహస్థితిని మనసులో పెట్టుకుని రాబోయే రోజులను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి. ఆగస్టు 2 శనివారం, వృషభ రాశి వారికి ఈ రోజు మీకు ఎలా ఉండబోతోందో చూద్దాం. ఈ రోజు మీ మనసు కొద్దిగా చంచలంగా ఉండవచ్చు. చంద్రుడు మీ 6వ ఇంట్లో ఉండటం వల్ల అనవసరమైన ఆలోచనలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లేదా పాత అప్పుల గురించిన చింతలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాలని చూస్తాయి. కాని మీరు అస్సలు భయపడాల్సిన పనిలేదు. ఎందుకో తెలుసా? మీ వాక్కు, ధనస్థానంలో గురుశుక్రుల కలయిక ఒక కవచంలా మిమ్మల్ని కాపాడుతుంది. మీ మాట తీరు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు మాట్లాడితే ఎదుటివారు ఇట్టే ఆకట్టుకుంటారు. కుటుంబంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనం చేసే అవకాశముంది. డబ్బు విషయానికి వస్తే, అంటే ఆర్థిక విషయాలకొస్తే, ఎక్కడి నుంచైనా డబ్బు చేతికి అందే సూచనలు బలంగా ఉన్నాయి. అనుకోని విధంగా రావలసిన బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ధైర్య స్థానంలో ఉన్న సూర్యుడు, బుధుడు మీకు మంచి ధైర్యాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తున్నప్పటికీ, బుధుడు వక్రంలో ఉండటం వల్ల మీరు చెప్పాలనుకున్నది ఒకటి, ఎదుటివారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు. కాబట్టి ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు, ఈమెయిల్స్ పంపేటప్పుడు 1కి 2 సార్లు సరిచూసుకోండి. మీపై అధికారులతో వాదనలకు దిగకండి. వ్యాపారస్తులకు ఈరోజు భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయభేదాలు వచ్చే అవకాశముంది. కాని మీ మాట తీరుతో వాటిని సులభంగా పరిష్కరించగలరు. ఇక ఆరోగ్యం విషయానికొస్తే, పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మానసిక ఒత్తిడి వల్ల వచ్చే చిన్న చిన్న తలనొప్పిలాంటివి తప్ప పెద్ద సమస్యలు ఏమీ ఉండవు. వివాహమైనవారు తమ జీవిత భాగస్వామితో అనవసరమైన విషయాల గురించి చర్చించి దూరం పెంచుకోవద్దు. విద్యార్థులు ఈరోజు కొంచెం ఏకాగ్రత కోల్పోయే ప్రమాదముంది. మీ 5వ ఇంట్లో ఉన్న కుజుడు మిమ్మల్ని కొంచెం దూకుడుగా, చికాకుగా మార్చవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రేమలో ఉన్నవారు కూడా తమ భాగస్వామితో వాదనలకు దిగకుండా ప్రేమగా మాట్లాడటం మంచిది. మొత్తంగా చెప్పాలంటే, ఈరోజు చిన్న చిన్న సవాళ్లు ఉన్నా మీ కుటుంబం, మీ డబ్బు మీకు అండగా నిలుస్తాయి. ఆగస్టు 3 ఈరోజు ఆదివారం, మీ దృష్టి అంతా మీ సంబంధాల మీద కేంద్రీకృతం అవుతుంది. చంద్రుడు మీ 7వ ఇంట్లోకి, అంటే మీ భాగస్వామి, వివాహ స్థానంలోకి ప్రవేశించాడు. దీనివల్ల ఈరోజు మీ మనసు పూర్తిగా మీ జీవిత భాగస్వామి చుట్టూ లేదా మీ వ్యాపార భాగస్వాముల చుట్టూ తిరుగుతుంది. వివాహితులకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడానికి, వారి మనస్సులోని మాటలను తెలుసుకోవడానికి, మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది సరైన సమయం. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అన్యోన్యత పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు ఒక సువర్ణావకాశం అని చెప్పొచ్చు. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, ఉన్న భాగస్వాములతో కలిసి భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ 2వ ఇంట్లో ఉన్న గురుశుక్రుల ప్రభావం వల్ల మీరు చేసే ఒప్పందాలు ఆర్థికంగా మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగస్తులు తమ సహోద్యోగులతో కలిసి టీంవర్క్తో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. కాని బుధుడు వక్రంలో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఆర్థికంగా ఈరోజు చాలా బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాల ద్వారా లేదా జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం పొందే అవకాశముంది. కుటుంబంలో కూడా అంతా ప్రశాంతంగా ఉంటుంది. అయితే మీ 4వ ఇంట్లో ఉన్న కేతు వల్ల ఒక్కోసారి ఇంట్లో ఉన్నా కూడా ఏదో తెలియని వెలితి, ఒంటరితనం అనిపించవచ్చు. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు, ప్రేమికులకు ఈరోజు అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. 5వ ఇంట్లో ఉన్న కుజుడి వల్ల కాస్త కోపం వచ్చినా, 7వ ఇంట్లో ఉన్న చంద్రుడు దాన్ని ప్రేమగా మారుస్తాడు. కాబట్టి ఈ రోజును సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోండి. ఆగస్టు 4 సోమవారం, వృషభరాశివారికి నిన్నటిలాగే ఈరోజు కూడా చంద్రుడు మీ 7వ ఇంట్లోనే కొనసాగుతున్నాడు. కాబట్టి ఈరోజు కూడా మీ ఫోకస్ అంతా సంబంధాలు, భాగస్వామ్యాల మీదే ఉంటుంది. నిన్న మొదలుపెట్టిన పనులను
చర్చలను ఈరోజు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ జీవితంలో బంధాలను సరిదిద్దుకోవడానికి, కొత్త బంధాలను ఏర్పరచుకోవడానికి దొరికిన మరో గొప్ప అవకాశం. వివాహితులు తమ భాగస్వామికి మరింత సమయం కేటాయించండి. వారి సలహాలను తీసుకోవడం వల్ల మీకు వృత్తిపరంగా కూడా మేలు జరుగుతుంది. వ్యాపారస్తులు ఈరోజు మరింత ఉత్సాహంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులు, కొత్త డీల్స్ మీ ముందుకు వస్తాయి. ప్రజలతో మీకున్న సంబంధాలు మీకు వ్యాపారంలో బాగా ఉపయోగపడతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా బదిలీల కోసం ఎదురుచూస్తున్నట్లయితే పై అధికారులతో మాట్లాడటానికి ఇది మంచి రోజు. మీ మాటలకు విలువ ఉంటుంది. మీ ధైర్య సాహసాలు, కమ్యూనికేషన్ పవర్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. 10వ ఇంట్లో ఉన్న రాహువు మీకు కెరీర్లో ఏదైనా సాధించాలనే తపనను పెంచుతాడు. దానికి తగ్గట్టుగా గ్రహాలు కూడా సహకరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ధన ప్రవాహానికి ఎలాంటి డోకా ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణముంటుంది. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థులు గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా రొమాంటిక్ రోజు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి సంకోచించకండి. ఈరోజు మీ సామాజిక జీవితం కూడా చాలా చురుకుగా ఉంటుంది. కొత్త స్నేహితులను కలుసుకుంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆగస్టు 5 మంగళవారం వృషభ రాశివారికి ఈరోజు కొంచెం విచిత్రంగా, 2 రకాలుగా ఉండే అవకాశముంది. ఎందుకంటే చంద్రుడు మధ్యాహ్నం వరకు మీ 7వ ఇంట్లో ఉండి ఆ తర్వాత మీ 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి రోజు మొదటి భాగం నిన్నటిలాగే సంబంధాలు, భాగస్వామ్యాల చుట్టూ తిరుగుతుంది. మధ్యాహ్నం వరకు వివాహ జీవితంలో, వ్యాపార భాగస్వామ్యంలో సానుకూల వాతావరణముంటుంది. మొదలుపెట్టిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారవచ్చు. చంద్రుడు 8వ ఇంట్లోకి రావడం వల్ల మీ మనస్సు కొంచెం లోతైన ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది. ఏదో తెలియని ఆందోళన, భయం లేదా గందరగోళం కలగవచ్చు. మీరు అకస్మాత్తుగా, అంటే ఆకస్మికంగా భావోద్వేగానికి గురయ్యే అవకాశముంది. కాని దీన్ని చూసి మీరు కంగారు పడొద్దు. ఇది మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకోవడానికి, మీలోని బలహీనతలను తెలుసుకోవడానికి వచ్చిన ఒక అవకాశం. ఈ సమయంలో ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన పని చేయడం మంచిది. ఆర్థికంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ఖర్చులు రావచ్చు. షేర్ మార్కెట్ లేదా ఇతర ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ఎవరికీ అప్పు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, రహదారిపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులు తమ పనులలో ఊహించని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. కాని మీ 10వ ఇంట్లో ఉన్న రాహువు, 3వ ఇంట్లో ఉన్న సూర్యుడు మీకు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తారు. కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలకు వాదనలు జరగకుండా చూసుకోండి. విద్యార్థులు, ప్రేమికులు ఈరోజు మధ్యాహ్నం తర్వాత కొంచెం ప్రశాంతంగా, ఓపికగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఈ 8వ ఇంటి చంద్రుడి ప్రభావం తాత్కాలికమే. మీ దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శుక్రుడు, శని చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి చిన్నపాటి అలజడులకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే. వృషభ రాశివారికి మీ గ్రహాల బలం చూస్తుంటే సాక్షాత్తు గురు భగవానుడు, శుక్ర భగవానుడు కలిసి మీ కుటుంబంలో, మీ వాక్కుస్థానంలో కూర్చుని ఉన్నారు. అంటే మీ దశ తిరుగుతోంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ అద్భుతమైన సమయాన్ని మనం మరింత బలోపేతం చేసుకోవాలంటే పెద్ద పెద్ద పూజలు, యాగాలు చేయక్కర్లేదు. మన ఇంట్లోనే చేసుకోగల చిన్న చిన్న పనులే మనకు కొండంత అండగా నిలుస్తాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని, మీరు కూడా స్నానం చేసి, మంచి బట్టలు వేసుకుని, మహాలక్ష్మి అమ్మవారి పటానికి ఒక్క పువ్వు పెట్టి దీపం వెలిగించండి. మీ భార్యను, ఇంట్లోని ఆడవాళ్లను గౌరవంగా చూసుకోండి. వారికి చిన్న బహుమతి ఇవ్వండి. మీ మాటతీరే మీకు బంగారంలాంటి భవిష్యత్తును ఇస్తుంది కాబట్టి ఎవరితోనూ కఠినంగా మాట్లాడకండి. ఈ చిన్న పని చేసి చూడండి. మీ ఇంట్లో ధనానికి, సంతోషానికి లోటు ఉండదు. ఇక రెండోది, మీ మనస్కి సంబంధించిన విషయం. కొన్నిసార్లు ఇంట్లో అన్ని ఉన్నా ఏదో తెలియని వెలితిగా, మనసులో గందరగోళంగా ఉంటుంది కదా. దానికి కారణం మీ 4వ ఇంట్లో ఉన్న కేతువు. దీనికి మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. రోజూ ఉదయాన్నే 5 నిమిషాలు ఓం గం గణపతే నమః అని మనసులో అనుకోండి. వినాయకుడు మీ దారిలో ఉన్న అడ్డంకులను, మీ మనసులో ఉన్న గందరగోళాన్ని తీసేస్తాడు. అలాగే మీకు అప్పుడప్పుడు కోపం, చిరాకు వస్తుంటే దానికి కారణం మీ 5వ ఇంట్లో ఉన్న కుజుడు. దీనికి రోజూ ఒక్కసారైనా హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి. ఆంజనేయస్వామి మీకు కొండంత ధైర్యాన్ని, ఓపికను ఇస్తాడు. వీధిలో కనిపించే కుక్కలకు ఒక రొట్టె ముక్క వేయండి. కేతువు శాంతిస్తాడు. మీ ఇంట్లో ప్రశాంతత వెల్లివిరుస్తుంది. ఇక ఆఖరిగా, చాలా ముఖ్యమైనది, మీ కర్మఫలం. లాభస్థానంలో శనిదేవుడు ఉన్నాడు. అంటే మీరు చేసే ప్రతి మంచి పనికి, ప్రతి చెడ్డ పనికి లెక్క ఉంటుంది. ఆయన న్యాయదేవత. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. ఆయన అనుగ్రహం పొందాలంటే మీరు సంపాదించే దాంట్లోంచి మీకు తోచినంత,
అంటే ఒక్క రూపాయి అయినా సరే అవసరంలో ఉన్నవారికి, పేదవారికి, వయసులో పెద్దవాళ్లకి సహాయం చేయండి. మీకు దగ్గర్లో ఆవు కనిపిస్తే ఒక అరటిపండు దానికి పెట్టండి. శుక్రుడు, గురువు ఇద్దరూ సంతోషిస్తారు. ఈ చిన్న చిన్న పనులు మీ గ్రహాలను శాంతింపజేయడమే కాదు, మీ మనస్కు అద్భుతమైన ప్రశాంతతను, మీ జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, అంతా మంచే జరుగుతుంది. ఇక వృషభరాశివారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.